10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. నేటి కార్తీక వనమహోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకు, మేషాలకు, గౌరీపతి మేషాల్ గారికి, శాస్త్రీరావు గారికి, అదేవిధంగా మన విశ్వ హిందూ పరిషత్ సత్యబాబు గారికి, మిత్రులు, చరకాల మిత్రులు శాస్త్రి గారికి, దక్షామూర్తికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి సోదరులారా, సోదరిమల్లారా అందరికీ నా హృదయపూర్వక నమస్సమాంజలి. ఈరోజు మీ అందరినీ కలవటం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందువల్లంటే ఈ పుణ్యకాలం రోజుల్లో, ఈ కార్తీక మాసోత్సవాల్లో స్వయంగా ఆ ఈశ్వరుడు, విష్ణుమూర్తి ఇద్దరికి కూడా ప్రీతికరమైనటువంటి మాసం ఇది. ఈ రోజుల్లో కలవడం అన్నది మిమ్మల్ని చాలా అదృష్టం. ఎందుకంటే నేను మనసా వాచా నమ్మేది బ్రాహ్మణులు అంటే బ్రహ్మతో సమానం. ఎందుకంటే ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే మాకు చదువు చెప్పినటువంటి గురువులు, వారికి పూర్వజన్మ స్ఫూర్తితో ఈరోజు ఈ పరిస్థితిలో రాగలిగాం. ఇప్పటికీ కూడా మా గురువులు ఎక్కడున్నా వారి కాళ్ళకి నమస్కారం పెట్టుకుంటాం. ఎందుకంటే అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందువల్ల మీరంతా కూడా గురువులతో సమాజం, ఈ సమాజాన్ని ముందుకు నడిపించినటువంటి బ్రహ్మ తర్వాత ప్రప్రథమ పురుషులు మీరు. ఈరోజు వేద సాంప్రదాయం మన పరిచయం అయిందంటే మీ ద్వారా అయింది. ఈరోజు ఈ సమాజం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిందంటే ఒకప్పుడు ప్రపంచ దేశాలు సాధించినటువంటి సమాజం మనది. ఎందుకంటే మీకు గతంలో ఒక 500-600 సంవత్సరాల దిగువనైతే ఈ ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థగా, మంచి సివిలైజేషన్తో, మంచి సంస్కారవంతమైనటువంటి హిందూ మహాదేశంగా పేరు పొందినటువంటి దేశం ఇది. కాలక్రమేణా మన కాలు మనమే తవ్వుకున్నాం. ఎందువల్లంటే మనకి అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ప్రమాణిక, మనకు వెలుగునిచ్చి జ్ఞానాన్ని ఇచ్చింది వేదాలు. ఆ వేదాలు మరిచాం కాబట్టే మనం మరుగున పడిపోయాం. మళ్ళీ వేదాలు తీసుకొచ్చి ముందుకు పెడితే మళ్ళీ తప్పనిసరిగా ప్రపంచాన్ని శాసించేటువంటి రోజు అతి దగ్గరలోనే ఉంది. ఎందుకంటే వేద భాష సంస్కృతం మర్చిపోయాం. సంస్కృత భాష పోయింది. ఇంగ్లీష్ నేర్చుకోవద్దని చెప్పట్లేదు, కానీ నేనైతే చిన్నప్పుడు సంస్కృతం నేర్చుకున్నాను. నేను 4వ, 5వ తరగతి వరకు శ్లోకాలు కూడా చెప్పేవాడిని. దురదృష్టం ఏంటంటే పెద్ద అయ్యాక అవన్నీ కూడా మర్చిపోయాం. ఎందుకంటే పాఠ్యాంశంలో లేదు, లేకపోవడం వల్ల నేర్చుకునేటువంటి అవకాశం లేకపోయింది. నేను కూడా మొన్న ప్రభుత్వంతో ఒకటే చెప్పాను, మన సిలబస్ ప్రక్షాళన చేసేటప్పుడు సంస్కృతం కూడా పెట్టమన్నా. తప్పనిసరిగా పెడితే సంస్కృత భాష ఉండాలి. వీళ్ళు ఇప్పుడు కూడా సంస్కృతం తీసుకుంటున్నారు, భాష అయితే ఉంది. ఎందుకుంది అది? సంస్కృతం ఇంగ్లీష్లో రాస్తారట. ఎందుకంటే ఆ సంస్కృతం మనకి ఏదో మార్కుల గురించి కాదు, పూర్తిగా సంస్కృతం అంటే సంస్కృతం తెలిస్తే మనకి వేదాలన్నీ కూడా సంపూర్ణంగా తెలుస్తాయి. వేదాలు తెలిస్తే అటువంటి విజ్ఞానం మరి ఏ గ్రంథంలో కూడా లేదు. అటువంటి విజ్ఞానం నేర్చుకోలేకపోయాం మన సంస్కృతం రాకపోవటం వల్ల. లోకేష్ గారితో అదే చెప్పాను, మళ్ళీ మన భాషను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు మనం అంగీకరించేది కాదు, మీకు నాసాలోనే మోస్ట్ కంపాటబుల్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్ ఏంటంటే కంప్యూటర్కి సంస్కృతం. అటువంటిది మనం ఇగ్నోర్ చేస్తున్నాం. ఇతర దేశాలేమో మీకు జర్మనీ కానీ, ఇంగ్లాండ్ కానీ, కొన్ని దేశాల్లో అయితే సంస్కృతాన్ని వాళ్ళ పాఠ్యాంశంగా నేర్పుతున్నారు. అక్కడ మనకి ఎక్కడో చెప్పండి, ఒక్క స్కూల్లో చెప్పండి, ఎక్కడో 1-6 ఏవో ఉన్నాయేమో కానీ లేవు. ఇప్పుడు కూడా కేరళలో కొన్ని గ్రామాలు సంస్కృతంలోనే మాట్లాడతారు, సంస్కృత పాఠశాలలే ఉంటాయి, వేరే లాంగ్వేజ్ వాళ్ళు అంగీకరించరు. అందువల్ల అటువంటి రోజు మళ్ళీ మనకు రావాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా వేదాల్లో ఉన్నటువంటి సారాంశం మనం తెలుసుకోవాలంటే సంస్కృత భాషలో పట్టు రావాల్సిన అవసరం ఉంది. ఒకసారి సంస్కృత భాష వస్తే మనం చెప్పింది కాదు, మదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ ఏంటంటే సంస్కృతం. అంటే తల్లి భాష ఇది. ఈ భాషను మనం వదిలిపెట్టాం కాబట్టి ఏ భాషలో ప్రావీణ్యం సంపాదించలేకపోతున్నాం.
చర్చిలో ఒకనొక సందర్భంలో బ్రిటిష్ పార్లమెంట్ లో చెప్పాడు, మనం ఇంగ్లీష్ మనం నేర్చుకున్నాం, మనం నేర్పాం ఇండియన్స్ కి, కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర చక్కనైనట్టు ఇంగ్లీష్ మళ్ళీ మనం నేర్చుకుంటున్నాం అని చెప్పి చర్చిలో స్వయంగా చెప్పాడు. తమిళనాడులో ఉన్నటువంటి అడ్వకేట్స్ రాస్తున్నటువంటి ఇంగ్లీష్ చూస్తే మనమే వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, అంత మేధావులు వాళ్ళు. అందుగురించనే మన సంస్కృతం లేకుండా వారు ఇంగ్లీష్ తీసుకొచ్చి పెట్టారు. ఎందుకంటే సంస్కృతం ఉన్నంత వరకు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయలేమనుకున్నారు, అందువల్ల అవి తీసి పడేశారు. మనం నష్టపోయాం. ఈరోజు మళ్ళీ ముందుకు వెళ్ళాలంటే మళ్ళీ ఈ భాషను మళ్ళీ మనం ప్రముఖంగా ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది, గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ ప్రభుత్వం కూడా ముందు లాస్ట్ టైం ఏదైతే కార్పొరేషన్ ఏర్పాటు చేశారో మొదట ఐవీఆర్ కృష్ణారావు గారు అనుకుంటా మొదట చైర్మన్ ఉన్నారు, చాలా చక్కగా చేశారు. వారైతే చాలా స్కీములు పెట్టి బహుశా నాకు తెలిసినంత వరకు ఏ కులపరమైనటువంటి కార్పొరేషన్ ఎఫెక్టివ్ గా పనిచేసిన కార్పొరేషన్ ఏదో లేదు. చాలా చక్కగా చేశారు. తక్కువ నిధులతో బ్యాంక్ టైప్స్ పెట్టి చాలా స్కీములు పెట్టి చాలా చక్కగా, ఇప్పుడే సీఈఓ గారు చెప్పారు, ఇప్పుడే కాగితం చూశాను నేను, చాలా గొప్ప స్కీములు ఉన్నాయి. బహుశా ఏ కార్పొరేషన్ లో కూడా ఇటువంటి స్కీములు లేవు. కాకపోతే దురదృష్టం ఏంటంటే దానికి కావాల్సిన నిధులు లేకపోవడం వల్ల చేయలేకపోయారు. మళ్ళీ నిధులు ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేయాలని అనుకుంటుంది. అది ఒకటే కాదు, ఎలక్షన్ ముందు మీకు ఏదైతే మాట ఇచ్చామో ప్రతి దేవాలయానికి కూడా మీకు బ్రాహ్మణ్ కమ్యూనిటీ నుంచి ఒకటి తప్పనిసరిగా ఎండోమెంట్స్ లో కమిటీస్ లో వేయాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం ఇచ్చిన వెంటనే చేయడం జరిగింది. ఎందువల్ల 5,000తో గడవడం కష్టం కాబట్టి 10,000 చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మీ దాంట్లో ఒకరు కూడా చేయి చాచి నాకు ఇది కావాలని అడిగేటువంటి జాతి కాదు ఇది. అది తెలుసుకొని చేయాల్సినటువంటి గురుతర బాధ్యత మా మీద ఉంది. అందువల్ల మీరు ఇంకో రకంగా సంశయించక్కర్లేదు. మీకు ఏం కావాలో అవన్నీ కూడా నాకు తెలుసు. ఎందుకంటే మేము చిన్నప్పుడు పుట్టి పెరిగినంతా కూడా మీ ఇంట్లోనే. మా హెచ్ఆర్ పంతులు గారు ఉన్నారు అక్కడ, మా తమ్ముడు గారు నేను కానీ ఉదయం వేసి స్కూల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళారు. మరి మీ విశ్వనాథం గారు అయితే రోజు ఇంట్లో మా ఇంటికి నేను మా ఇంటికి వెళ్ళి ఇద్దరు ఆడుకొని చేశారు. నేనైతే పూర్తిగా వెజిటేరియన్, నేను నాన్ వెజిటేరియన్ కూడా కాదు. ఎగ్ కూడా తీసుకున్నాను, ఇంకా కొంతమంది ఎగ్ తీసుకుంటాను కానీ ఎగ్ కూడా నేను తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో. అందువల్ల నాకు ఎందుకో మొదట థియోసాఫికల్ సొసైటీలో చదివాను. చదవటం వల్ల వెజిటేరియనిజం మీద ప్రభావం నా మీద ఎక్కువ పడ్డది. అందువల్ల అది ఇప్పటికీ కూడా కొనసాగిస్తా ఉన్నాను. ఏదైనా ఇక్కడ కావాల్సింది మన సమాజానికి కావాల్సినటువంటి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయింది కాబట్టి అనకాపల్లి, మీకు కొంత స్థలం కేటాయించి అక్కడ మంచి కమ్యూనిటీ హాల్ కూడా కట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కథా కార్యక్రమాలు అవడానికి ఇప్పుడు పై ఫంక్షన్ హాల్స్ వెళ్తే మీకు చాలా ఆ రెంట్స్ కట్టుకునేటువంటి పరిస్థితి చాలా మందికి లేదు. అందువల్ల మంచి ఫంక్షన్ హాల్ కట్టించి అందులో కళా కార్యక్రమాలు ఇటువంటి పిక్నిక్లు ఇట్లాంటివి ఏమైనా అవడానికి మంచి స్థలం కేటాయించడమే కాదు, అక్కడ కావాల్సిన ఏర్పాట్లు కూడా చేద్దాం. దాంతోపాటు ఏవైతే ఆలయాలు పునరుద్ధరించాల్సినట్టు ఉన్నాయో ఇక్కడి వరకు ఇప్పుడే చెప్పారు, అక్కడ ఉన్నటువంటి మన అర్చకులకి ఆ ఇల్లు కూడా లేదనేసి అక్కడ జగన్నాథ స్వామి టెంపుల్ కొన్ని టెంపుల్స్ కట్టడం జరిగింది. అవి కూడా తప్పనిసరిగా కట్టించే ఏర్పాటు ఆ పరమేశ్వరుడు తప్పనిసరిగా చేస్తాడమ్మా. మీరు పరమేశ్వరుడు ఆ ఈశ్వరుడు తాలూకా సేవలో ఉన్నారు, తప్పనిసరిగా అవి ఆ భగవంతుడే చేస్తాడు. దీంతో పాటు మనకి ముఖ్యంగా చాలా మంది నిరుపేదలు ఉన్నారు. పేరుకి ఉన్నత తప్పితే నోరు విడిచి అడగలేరు, ఒక చేయి చాచలేరు. కాబట్టి మీరు బ్రతికేదంతా వృత్తితో, తర్వాత వాక్చాతుర్యంతో. ఇప్పుడు ఈ రోజుల్లో వాటికి సరిపడేటువంటి ఆదరించేటువంటి ఆదరణ లేదు. కాబట్టి మనం మీ అసోసియేషన్ ఏదైతే ఉందో అసోసియేషన్ లో హౌసింగ్ తీసుకునేటప్పుడు మీతో మాట్లాడి మీ అందరికి కూడా ఇందులో ఎవరెవరు నిరుపేదలు ఉన్నారో మీరే సెలెక్ట్ చేసి మీరే ఇచ్చే కార్యక్రమం చేస్తే వారందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం పెడదాం. అది కూడా అన్ని కూడా ఇంచుమించుగా ఒక ప్రాంతంలో వచ్చే విధంగా చేసుకుని, ఎందుకంటే మీకు శుచి మడి ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వాటికి ఎటువంటి ఇది లేకుండా నేను ఆ పేరు పెట్టను, కానీ ఏదో మంచి పేరు పెట్టి అక్కడ వేరేగా ఉండే విధంగా కార్యక్రమం చేస్తే మీ కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు పవిత్రంగా జరగాలి. కాబట్టి ఆ పవిత్రంగా జరిగేటువంటి మంచి ప్రాంతంలో ఏర్పాటు చేద్దాం. వీటితో పాటు మొన్ననే నాకు ఈ మధ్య ఇంకొక సమస్య కూడా తెలిసింది. మనం నదీ తీరానికి వెళ్ళినప్పుడు ఎవరైనా అంతిమ కార్యక్రమాలు జరిగినప్పుడు అక్కడ వాటికిలో సరైనటువంటి సదుపాయాలు లేవని అంటున్నారు.
చాలా మంది మన దీంట్లో ఆడవారు కూడా వెళ్ళి ఆ పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పారు కాబట్టి అక్కడ ఏమైనా స్థలం ఉందా అనేసి వేరేగా అక్కడ సపరేట్గా ఒక షెడ్ లాగా ఒకటి కట్టించి అక్కడేమో ఒక 2 రూములు ఏర్పాటు చేసే విధంగా కార్యక్రమం చేస్తే మీరు 10 రోజులు పూజ చేసుకోవడానికి కావాల్సినటువంటి విధంగా కార్యక్రమాలు ఆ నది ఒడ్డున జరగాల్సినటువంటి అవసరం ఎంత ఉంది కాబట్టి ఆ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరిగే విధంగా ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేద్దామని తెలియపరుస్తూ దీని బాధ్యత కూడా మీ సంఘం వాళ్ళకి తీసుకోవాలి. ఎందుకంటే సంఘం వాళ్ళు తీసుకొని మీరు వెంటబడుతూ ఉంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా అయ్యే విధంగా ఇది మనందరూ కూడా కావాల్సినటువంటి కార్యక్రమం కాబట్టి ఆ కార్యక్రమాలు తప్పనిసరిగా చేద్దామని మీ అందరూ కూడా తెలియపరుస్తూ మనకి ఇప్పుడే కార్పొరేషన్ ద్వారా తప్పనిసరిగా బడ్జెట్ మొన్నే పూర్తయిన బడ్జెట్ సమావేశాల్లో కూడా బాగానే కేటాయింపు ఇచ్చారు ఈసారి. అందువల్ల ఈసారి అయితే నిధులు ఉంటాయి. ఈ నిధుల ద్వారా ఇప్పుడు మన సిఇఓ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి మరి ఎవరెవరికి ఎటువంటి అవకాశం ఉందో ఆ అవకాశాలు పూర్తి చేసే విధంగా కార్యక్రమాలు చేయాలి. దీంతో పాటు నరేంద్ర మోడీ గారు గత పర్యాయంలో మీకు ఓబీసీలకు 10% రిజర్వేషన్ పెట్టారు. అది ఆర్థికంగా వెనుకబడినటువంటి తరగతులు ఎవరైతే ఉన్నారో అగ్రకులాల్లో ఆర్థికంగా లేనటువంటి వాళ్ళు కూడా 10% ఇచ్చారు కాబట్టి ఆ 10% రిజర్వేషన్లో చాలా మేలు జరిగేటువంటి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అది ఉపయోగించుకునే విధంగా దానికి సంబంధించినటువంటి ఆ స్కిల్ ఇంప్రూవ్మెంట్ కార్యక్రమాలు పెట్టాలని అనకాపల్లిలో కూడా ఒక మంచి సెంటర్ పెట్టమని శతం దీర్ఘమాయు శతమేన వర్ధయంతి శతమేన శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు ఆయుర్దా అగ్నే అభిషాతుషానో ఘృత ప్రతీకో ఘృతయో నిరీతి ఘృతం పీత్వా మధుచారు గవ్యం పితేవ పుత్ర అభిరక్షదాధిమం పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా ప్రతీర్గాయనే యోజేన ఏవం వేద శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియే ప్రతిష్టతి. ఆసాగం శివమఘావస్థా తతో మే శ్రీగమావహ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభో శుభం వత్సరం దీర్ఘమాయుః రాజ్యయోగ్యతా ఫలసిద్ధిరస్తు ఉన్నతోన్నత పదవీ ప్రాప్తిరస్తు శరీర సంపూర్ణ ఆరోగ్యతా సిద్ధిరస్తు వేదమాట గాయత్రీ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు సర్వదా